సంవత్సరాలు బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను మోషే ఐగుప్తు నుంచి విడిపించి 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించిన తర్వాత మోషే చనిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత దేవుడు మోషే శిష్యుడైన యెహోషువను ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు నడిపించాలని దేవుడు యెహోషువకు ఆ బాధ్యతను అప్పగించుకున్నట్టుకు నిర్ణయించాడు. ఒకరోజు యెహోషువ ప్రార్థనలో ఉండగా దేవుడు యెహోషువ వద్దకు వచ్చి, నా సేవకుడైన మోషే మృతి పొందిన కాబట్టి నీవు లేచి నేను నీకు ఇచ్చే దేశములకు వెళ్ళుడి అని యెహోషువతో దేవుడు చెప్పింది. అంతటా దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పైగా ఉన్నారు. ఇంతమందిని నేను నడిపించాలా? నా వల్ల కాదు. ఇశ్రాయేలు ప్రజలు చిన్న కష్టం వచ్చినా చాలు మోషేకు చుక్కలు చూపించారు. మరి నాకైతే అగ్ని పరీక్ష. నా వల్ల కాదు. నాకు చాలా భయం వేస్తుంది. యెహోషువ భయపడుతున్నప్పుడు మరలా దేవుడు ఆయనకు దర్శనమిచ్చి, యెహోషువ భయపడకు, జడియకు, నిబ్బరం కలిగి బహుధైర్యంగా ఉండు. నీవు నడుచు మార్గం అందట్లో నేను నీకు తోడే ఉండేదను అని ధైర్యపరిచింది. చిత్తము ప్రభువా, నీవు జరిగించును గాక. ప్రభువా, వీళ్ళని నడిపించడానికి కావాల్సిన ధైర్యము, సహాయము, జ్ఞానము దయచేయండి. అంతట ప్రార్థన అయిన తర్వాత దేవుడు అక్కడి నుంచి మరలా వెళ్ళిపోయాడు. రండి, దేవుడు నాకు దర్శనమిచ్చి ఇశ్రాయేలు నాయకుడైన మోషే మృతి పొందాడు. తరువాత దేవుడు నన్ను నియమించాడు. మీరందరూ నాకు సహకరించగలరా? యెహోషువ, దేవుడు నీకు తోడై ఉంటాడు. ప్రభు సైన్యంలో కలిపేది అని పేరు వహించేవాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేత బాహువు చేత భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైన ఏదీ లేదు. శివ, మోషే సహకరించడానికి మేము నీకు సహకరిస్తాం. సైనిక సహోదరులారా, మరి మీరు మోష మాట విన్నట్టు నేను నీ మాట ఎంతో ఈ మాట ఎవరైనా వినకపోతే వారు మరణానికి పాత్రులు. సైనిక సహోదరులారా, మీలో ఇద్దరు ఎరుకో పట్టణానికి వెళ్ళి వేగి చూసి రండి. దాంట్లో ఉన్న సమాచారాన్ని నాకు తెండి. మిగతా కాదంతా మీ ఇంటికి వెళ్ళి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అంతటా వేగువారు ఎరుగో పట్టణంలో ప్రవేశించిన తర్వాత జరిగినటువంటి సంఘటన. అమ్మో ఇశ్రాయేలుడా, నీ దేవుడు చాలా శక్తిమంతుడు. నీ దేవుడు ఐగుప్తు దేశంలో చేసిన అద్భుత కార్యాలు విని మాకు చాలా వణుకు పుట్టింది. నన్ను నా కుటుంబాన్ని కాపాడాలి. మీరే మాకు సహాయం చేస్తున్నారు కాబట్టి మేము మీకు సహాయం చేస్తాం అని ప్రణామం చేస్తున్నాం. ఈ తాడు కిటికీలో నుంచి వేస్తున్నా. ఈ తాన్ని పట్టుకొని మీరు కిందకి దిగి 3 రోజులు అరణ్యంలో ఉండండి. అలాగే రావు, నువ్వు చెప్పినట్టు 3 రోజులు అరణ్యంలో ఉండండి. ఎందుకంటే ఎరుకో రాజు మిమ్మల్ని చంపడానికి వెతుకుతున్నాడు. కాబట్టి తాన్ని పట్టుకొని వెళ్ళండి.
ఆ రీతిగా వేగు చూడటానికి వెళ్ళిన వారు రాహాబు ద్వారా వారు రక్షింపబడ్డారు. యోషువ 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 దేవుడు తోడే ఉన్నాడు. మీరు క్షేమంగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాను. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. అయితే ఎరుకో పట్టణము వెలుగు చూసి వచ్చారు కదా, దాంట్లో సమాచారము చాలా అందమైనది, చాలా సుందరంగా ఉంది. దానిలో బంగారం, వెండి, ఇల్లు, ఆహారం అంతా అందంగా ఉంది. అన్ని సదుపాయాలతో ఉన్న పెద్ద పట్టణం. కానీ దాని తొందరంటే దాని బయట ఉంది పెద్ద పెద్ద గోడలు. వాటి ఎరుగు 30 అడుగులు, వేలాసేమో 15 అడుగులు ఉంది. అటు ఎత్తి చూస్తుంటే మనకు భయం వేస్తుంది. వాటి పెద్ద పెద్ద గోడలు, మందం చాలా ఎక్కువ. ఇది మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. యెహోషువ, భయపడకండి, దేవుడికి అసాధ్యమేమి ఏమీ లేదు. ప్రార్థించండి. అప్పుడు మరలా యెహోషువ ప్రార్థనలో ఉండగా ఆ రాత్రి యెహోషువ ప్రార్థన చేసుకుని లేచి ఎరుకో వైపు చూస్తుండగా దేవుడు మరలా యెహోషువకి దర్శనమిచ్చాడు.